నమస్సర్వేభ్య. ఇప్పుడు మనం క్షేమేంద్రుడు రచించినటువంటి చారుచర్య అనే గ్రంథంలో మరొక శ్లోకం చదువుదాం. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మనిషి దైవ కార్యాలు నిర్వర్తించేటప్పుడు శుచిగా ఉండాలని ఈ శ్లోకం చెప్తుంది. శుచి శుభ్రత లేకపోతే అది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని ఈ శ్లోకం మనకి వివరిస్తుంది. ముందుగా శ్లోకం చూద్దాం. జపహోమార్చనం కుర్యాత్తు సుధౌత చరణ శుచి పాదశౌచ విహీనం హి ప్రవివేశ నలం కలిహి. దీనికి అర్థం తెలుసుకుందాం. జపహోమార్చనం కుర్యాత్తు సుధౌత చరణ శుచి. సుధౌత చరణ బాగా కాళ్ళు కడుక్కున్నటువంటి వాడే, అంటే కాళ్ళు చేతులు కడుక్కున్నటువంటి వాడే. శుచి శుచిర్భూతుడై. జపహోమార్చనం జపాన్ని కానీ హోమం కానీ అర్చన కానీ కుర్యాత్ చేయవలెను. అంటే జపాలు కానీ పూజ కానీ హోమాలు కానీ చేసేటప్పుడు కాళ్ళు చేతులు పరిశుభ్రంగా ఉంచుకుని శుచిర్భూతుడై ఆయా కార్యాలు నిర్వర్తించాలి అని అర్థం. అలా చేయకపోతే వచ్చేటటువంటి నష్టం చెప్తున్నాడు. కలిహి అంటే కలిపురుషుడు పాదశౌచ విహీనం, కాళ్ళు సరిగ్గా కడుక్కున్నటువంటి నలమహారాజును ప్రవేశించింది కదా. అంటే దమయంతి నలుగురిని వరించింది. దమయంతిని వరించడానికి ఇంద్రుడు, అగ్ని, వరుణుడు మొదలైనటువంటి దేవతలు, కలిపురుషుడు ప్రయత్నించారు. కలిపురుషుడు స్వయంవరానికి వస్తున్నాడు. అప్పటికే స్వయంవరం అయిపోయింది. ఇంద్రుడు కలిపురుషునితో దమయంతి నలమహారాజును వరించింది, స్వయంవరం అయిపోయిందని చెప్పాడు. కలిపురుషుడికి నలమహారాజుపై కోపం వచ్చింది. అతన్ని ఎలాగైనా వశపరుచుకుని అతన్ని నిర్వీర్యం చేయాలి అనుకున్నాడు. కానీ అవకాశం చిక్కట్లేదు. ఎప్పుడు నిజాయితీగా పవిత్రంగా ఉన్నవాడికి బయట నుంచి వచ్చేటువంటి చెడుకి అవకాశం ఉండదు. కానీ ఒకరోజు నలమహారాజు కాడు సరిగ్గా కట్టుకోకుండా దైవ కార్యాన్ని ప్రారంభించడం చేత అది అవకాశంగా తీసుకుని కలిపురుషుడు అతను ప్రవేశించగానే కలి ప్రభావం చేత నలమహారాజు రాజ్యభూషుడు అవడం, ఎంతో కష్టాలు పడడం, ఇవన్నీ మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ శ్లోకం ద్వారా కవి ఏం చెప్తున్నాడంటే, మనం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులకు తావుండదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. పరిశుభ్రత లేకపోతే మనం అనేక రోగాలకి వాటికి అవకాశం ఇచ్చిన అవుతాం. అందువల్ల ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటే బయట నుంచి వచ్చేటువంటి ఎటువంటి హాని మనకి చేరదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ శ్లోకం మరోసారి తెలుసుకోండి. జపహోమార్చనం కుర్యాత్తు సుధౌత చరణ శుచి పాదశౌచ విహీనం హి ప్రవివేశ నలం కలిహి. మానవుడు శుచిర్భూతుడే. ఎలాగా? సుధౌత చరణ, కాళ్ళు చేతులు శుభ్రం కడుక్కుని శుచిర్భూతుడై. జపహోమార్చనం జపాల్ని, హోమాల్ని, అర్చనని కుర్యాత్ చేయాలి. ఎందుకంటే పాదశౌచ విహీనం, కాళ్ళు కడుక్కున్నటువంటి నలమహారాజును కలిపురుషుడు ప్రవేశించను. అంటే కలిపురుషుడు తనను ఆవేశించడానికి
నరమహారాజు ఆ విధంగా అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఏ విధంగానూ మనం వాటికి అవకాశం ఇవ్వకూడదు, రోగాలకు ఏ విధంగానూ అవకాశం ఇవ్వకూడదంటే మనం పరిశుభ్రంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కవి ఈ శ్లోకం ద్వారా మనకి వివరించాడు. నమస్కారం.